నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే దాదాపుగా 28 సంవత్సరాలు ఎంతో కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చి అంటే 3 సార్లు గెలిపించుకొని పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన మమతా బెనర్జీ. కానీ ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నారు. ఎందుకు ఈ సంక్షోభం ఏర్పడింది? ఎందుకు ఈ అస్తిత్వం కోసం పోరాటం అంటే ఒకే ఒక్కడు. అతనే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్. ఈ అభిషేక్ బెనర్జీ వలనే పార్టీలో సీనియర్ నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అయితే పార్టీని చాలా కష్టపడి మమతా బెనర్జీ నిర్మిస్తే, ఆ పార్టీని ముందుకు తీసుకొస్తే, ఆ పార్టీని కార్పొరేట్ శక్తిలాగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి, ఒక ఐపాక్ సంస్థ చేతిలో పెట్టి పూర్తిగా అసలు పార్టీ దిశానిర్దేశాన్నే మార్చేశారట అభిషేక్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలు చూస్తున్నారు. దీంతో పాటుగా యువ విభాగానికి సంబంధించిన అన్నీ కూడాను అభిషేక్‌ని చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన పైన అనేకమైన ఆరోపణలొస్తున్నాయి. అంటే ముక్కుసూటిగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం కూడా ఆయనే అన్నట్లుగా కూడా కొంతమంది పెద్ద లీడర్లు ఇప్పుడు బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారితో పాటు అనేక మంది నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోవడానికి అభిషేకే కారణం అని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది ఇలాగే ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే గనక ఖచ్చితంగా ఇటు రాజ్యసభ గాని, ఇటు లోక్‌సభ ఎంపీల స్థానంలో గాని, ముఖ్యంగా వీళ్ళు గూడా డివైడ్ అయితే పార్టీ పూర్తిగా మమతా బెనర్జీ చేతిలోంచి తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా చీలిపోయి వేరే వర్గంగా ఏర్పడారు. సో, ఆ వర్గం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అసలైన వాళ్ళం మేమే. అసలు ఆ పార్టీ మాదే అని చెప్తున్నారు. ఇక్కడ మొత్తంగా 41 మంది ఎంపీలున్నారు తృణమూల్ కాంగ్రెస్‌కి. వీళ్ళు గూడా డివైడ్ అయితే అంటే లోక్‌సభలో అలాగే రాజ్యసభలో. రాజ్యసభలో 13 మంది ఉంటే లోక్‌సభలో 28 మంది ఎంపీలున్నారు. వీళ్ళు గూడా డివైడ్ అయితే గనక ఖచ్చితంగా ఆ పార్టీ చీలిపోయే అవకాశం ఉంది. ముక్కలయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఏ విధంగా శివసేన అలాగే ఎన్‌సీపీ స్ప్లిట్ అయిందో, ఎన్‌సీపీకి జరిగినట్లుగా శివసేనకి జరిగినట్లుగా తృణమూల్ కాంగ్రెస్‌కి జరగబోతుందనే అంచనాలు ఎదురవుతుంది. అంటే ఆఖరికి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ తన పార్టీ సింబల్‌ని గూడా కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఎవరైతే తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళతో పాటు రాజ్యసభ అలాగే లోక్‌సభ ఎంపీలు గనక వాళ్ళతో జతకడితే ఖచ్చితంగా తన జోడు పువ్వుల గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తును కూడా కోల్పోయే అవకాశం ఉంది. దీనంతటికి కారణం ఎవరు అంటే అభిషేక్ బెనర్జీ అని చెప్తున్నారు పార్టీలో ఉన్న అందరూ నాయకులందరూ కూడా. అంటే పూర్తిగా మమతా బెనర్జీ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇటు మేనల్లుండి కాదనుకుంటారా? ఇటు పార్టీ ఎమ్మెల్యేలని, ఎంపీలు కాదనుకుంటారా? ముఖ్యంగా ఒకవేళ నిజంగానే మమతా బెనర్జీ ఈ విషయానికొస్తే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అభిషేక్‌ని అన్నిటిలోంచి తొలగించే అవకాశం ఉంది. అభిషేకా పార్టీనా అంటే పార్టీనే. పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి దీదీ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు గనక అభిషేక్‌ని పక్కన పెట్టకపోతే పార్టీ పూర్తిగా కొలాప్స్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇటు లోక్‌సభ, రాజ్యసభ వాళ్ళకి కూడా ఈ హీట్ తాకిందంటే ఖచ్చితంగా మహారాష్ట్రలో జరిగిన విషయం ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. ఏ విధంగా ఎన్‌సీపీ అలాగే శివసేన తన గుర్తును కోల్పోయిందో, అదే విధంగా తృణమూల్ కాంగ్రెస్ కూడా తన జోడు పూల గుర్తును కోల్పోయి పూర్తిగా ఆ పార్టీ వేరే వాళ్ళ హస్తగతం అయ్యే ఛాన్స్ ఉన్నట్లయితే కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, మమతా బెనర్జీ తన 28 సంవత్సరాల ఏదైతే ఈ యొక్క పార్టీ చరిత్ర ఉందో, దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిందో క్రమంగా, ఇదే విషయంలో పార్టీ కోసం ఎంతకైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే కఠిన నిర్ణయం తీసుకుంటారా అంటే, చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఈ సమయంలో ఇప్పటికిప్పుడే అంటే కేవలం 6 నెలలు కూడా కాలేదు. కనీసం బీజేపీ అధికారంలోకి వచ్చి 2, 3 సంవత్సరాలైతే కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది. బట్ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి రాజకీయ పండితులు చెప్తా ఉన్నారు. కానీ నిజంగా ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోకుండా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలనేది చాలా కఠినంగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి దీదీ పార్టీలో ఉన్న అన్ని కమిటీలను, రాజకీయ కమిటీలన్నిటిని కూడా రద్దు చేశారు. సో, పూర్తిగా కొలాప్స్ అవ్వకుండా ఇది కొంతమేర పార్టీని కాపాడగలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి? తన గుర్తును కోల్పోవడానికి గుర్తును కోల్పోయే అవకాశం ఉండడానికి ముఖ్యమైన కారణం తన పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తన మేనల్లుడే కారణం అని చెప్పేసి అనేక మంది పెద్దలు చెప్తా ఉన్నారు. అనేక మంది రాజకీయ నేతలు చెప్తా ఉన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు గాని, అంటే ఆయన తీరు గాని, ఏకపక్ష నిర్ణయాలు గాని, అంటే గతంలో అధికారుల పట్ల వ్యవహరించిన తీరు గాని, నిర్ణయాలు గాని ఏదైనా సరే అంటే పార్టీని తీసుకెళ్ళి కష్టపడి మమతా బెనర్జీ పనిచేస్తే, కష్టపడి క్షేత్రస్థాయి నుంచి పైకి తీసుకొస్తే,
ఆ పార్టీని ఆయన ఒక ఐపాక్ చేతి కార్పొరేట్ కంపెనీ చేతుల్లో పెట్టి వదిలేశారు పార్టీని. పూర్తిగా నాశనం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో, నిజంగా ఓవరాల్‌గా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తన పార్టీ గుర్తుని కోల్పోయే అవకాశం ఉందా? ఒకవేళ అభిషేక్ గనక పక్కన పెడితే, నిజంగా మళ్ళీ పార్టీ కొంత క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అయ్యే అవకాశం ఉందా? మమతా బెనర్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి తన పార్టీని కాపాడుకోవడం కోసం అనేది మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.